ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై లక్ష్మీదేవి అని కామెంట్ చేయండి. ఈ నెల ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి పండుగ వచ్చింది. మహాశివరాత్రి రోజున శివపార్వతుల వివాహం జరిగింది. ఇంతటి శక్తివంతమైన శివరాత్రి నాడు భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తే మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది. శివపార్వతుల ఆశీర్వాదంతో మీ కుటుంబానికి సిరిసంపదలు వరిస్తాయి. శివరాత్రి పూజా విధానం, పాటించాల్సిన నియమాలు, ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన అష్టలక్ష్మి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఫిబ్రవరి 26 శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేవాలి. ఈ రోజున పొరపాటున కూడా ఆలస్యంగా నిద్రలేవకూడదు. శివరాత్రి రోజున శివుడిని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. మీ పూజలో ఉన్న శివునికి గంధం బొట్లు పెట్టి పూలతో అలంకరించుకుని ఒక పిండి దీపం తయారు చేసి దీపారాధన చేయండి. ఈ శక్తివంతమైన మహాశివరాత్రి నాడు పూజ గదిలో పిండి దీపం వెలిగిస్తే కోరిన కోర్కెలన్నీ వెంటనే నెరవేరుతాయి. పరమేశ్వరుని అనుగ్రహం సులభంగా లభిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా శివరాత్రి రోజు ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళాలి. ఎందుకంటే ఈ మహాశివరాత్రి పర్వదినాన ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తూ ఉంటాడట. కాబట్టి మహాశివరాత్రి నాడు శివాలయానికి వెళ్లి శివుడిని దర్శించుకుంటే మీ జన్మ ధన్యమైపోయినట్లే. అలాగే శివాలయంలో ఉన్న నంది చెవిలో మీ కోరికలను చెప్పుకోండి. ఈ మహాశివరాత్రి నాడు నంది చెవిలో ఏదైనా కోరిక చెప్పుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం. డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ మహాశివరాత్రి రోజున ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు చెప్పించండి. డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. శివునికి ఎన్ని పూజలు చేసినా అభిషేకం చేయనిదే శివపూజలు పూర్తి కావు. కాబట్టి ఈ శివరాత్రి నాడు ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చేయండి. ఆవు పాలతో అభిషేకం చేస్తే కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. అలాగే చెరుకు రసంతో అభిషేకం చేస్తే డబ్బు సమస్యలు తొలగిపోతాయి. అలాగే సొంతింటి కల త్వరగా నెరవేరాలంటే నీటిలో గరికను వేసి ఆ నీటితో శివలింగాన్ని అభిషేకం చేస్తే మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది. శివరాత్రి రోజున ఉపవాసం ఉంటే అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది. జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు. కాబట్టి మహాశివరాత్రి నాడు ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండండి. ఈ రోజున ఉపవాసం ఉండలేని వారు ఉల్లిపాయ, వెల్లుల్లి, అలాగే మాంసాహారం తినకుండా ఉండండి. శివరాత్రి రోజున జాగారం చేస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.